కూడా మనకు భగత్ సింగ్ అన్న పేరు వినగానే ఆ నిర్ణయం ఆ రోజున అతను నోరు మూసుకుని బయటికి విడుదలైపోయి వచ్చేస్తుంటే గ్యారంటీగా విడుదలైపోతాడు. విడుదలైపోయి వచ్చేస్తుంటే ఇవాళ భగత్ సింగ్ అనేవాడు చరిత్రలో లేడు. ఆ స్థాయిలోనే మన శ్రీనివాస్ కూడా నిలబెట్టాలి. ఎంతో మంది డిఎఫ్ఓలు వచ్చారు, ఎంతో మంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు వచ్చారు, ఎంతో మంది ఆయన పెళ్లి పనిచేశారు. వీరప్పంతో రాజీ పడితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు డ్యూటీ పూర్తి చేసుకుని వచ్చేయచ్చు. లేదు, వీరప్పంతో రాజీ పడ్డ అవసరం లేదు. అది చంపడం, కొట్టడం, తీసుకెళ్లి జైల్లో పెట్టడం అది పోలీసుల పని. నాకేం పని? ఆ పని ఫారెస్ట్ కాపాడటం. కొంతమంది అయితే కబురు పెట్టి వాళ్ళతో చెప్తారు, నేను ఇక్కడ డిఎఫ్ఓ కాలం, నువ్వేం చేయకు బాబు, నేను ట్రాన్స్ఫర్ ట్రై చేసుకుంటాను, వెళ్ళిపోతాను ఏడాదిలో, ఏడాది తర్వాత నెక్స్ట్ వచ్చినట్టు వ్యాపారం నువ్వు చేసుకో అని మాట్లాడుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. మనమైతే అదే చేస్తాం. మనకెందుకు వచ్చింది అలాంటి వాటి చంపేస్తాడని తెలిసి గ్యారంటీగా చంపేస్తాడు. ఎంతో మందిని చంపేశాడు. నెక్స్ట్ అతను ఎక్కడెక్కడ విలేజెస్ నేరాలు చేస్తున్నాడో ఆ విలేజ్ వాళ్ళంతా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కేడీ గాళ్ళు దొంగ వీళ్ళంతా కూడా తమ బంధువులు చుట్టుపక్కల వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అటువంటి ఎవడన్నా నన్ను వ్యతిరేకించి ఛాలెంజ్ చేస్తే ఇదిగో శ్రీనివాస్ పట్టిన కథే. వీడు చాలా మంచాడు అయితే వదిలేస్తాం అనుకుంటున్నారేమో నన్ను. వీడు చాలా అప్రైట్ ఆనెస్ట్ ఆఫీసరు అయినా వదలను నేను. అలాంటి వాళ్ళకి ఇంకా మరణశిక్ష ఘోరంగా ఉంటుంది. ఇదిగో చూడండి ఇది అని ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి చేశాడు వీరప్పన్. వీరప్పన్ అనేవాడు కరుడు కట్టిన చెడు. శ్రీనివాస్ అనేవాడు గాంధీ గాంధీ మళ్ళీ జన్మెత్తాడు. ఆమె లెవెల్లో వచ్చింది. మామూలు ఆఫీసులు, ఒక ఆఫీసులు, కెరియర్ ఓరియంటెడ్ ఆఫీసులు, మామూలు మనిషి అక్కడ తీసుకున్న చిన్న నిర్ణయం ఇవాళ మనందరం కూడా అతను జ్ఞాపకం తెచ్చుకునే స్థాయికి తీసుకొచ్చాం. మీరు కూడా మీకు నేను చెప్పేది ఏంటంటే మా జీవితాలు అయిపోయాయి, మీ జీవితాలు ఉన్నాయి. మీలో చాలా మంది చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు. నాకు కనబడుతోంది, మొహంలో తేజస్ కనబడుతోంది. ఖచ్చితంగా చాలా మందికి ఒక ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాం. మనం ఇంకేంటి గవర్నమెంట్ కాలేజీ ఒకసారి నెట్లో వెళ్ళి చూడండి. ఇవాళకి కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు మోర్ దాన్ 80% మున్సిపల్ స్కూల్స్ లోను గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. చదవండి, 4-5 ఏళ్ళు అంటే డైవర్ట్ అవ్వకండి. సినిమాలు, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఏజ్ లో మామూలే, తప్పవు ఇవన్నీ. కానీ వాటికి ఓన్లీ 10 or 20% అయిపోయింది. 80% ఆఫ్ కెరియర్ మీద దృష్టి పెట్టండి. బాగా బతకాలని, బాగా చదువుకుంటేనే బతుకు. పూర్వం సరస్వతి వేరు, లక్ష్మి వేరు. ఇప్పుడు సరస్వతే లక్ష్మి. చదువు ఎవరికి వస్తే వాళ్ళ దగ్గరే లక్ష్మి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. శ్రీనివాస్ లాంటి మనిషిని మనం ఎంత గుర్తు తెచ్చుకుంటుంటే మన లైఫ్ అంత నేను అంటానంటే జీవితం అనేది చాలా దుర్బుధప్రాయమైందిగా. చచ్చిపోతాం కానీ నిలిచిపోవాలంటే కీర్తి శేషులుగా కాదు, కీర్తి చక్రగా నిలబడిపోవాలంటే శ్రీనివాస్ నమస్కారం అండి. ఇప్పటికి కీర్తి చక్ర పంజర్లపల్లి శ్రీనివాస్ ఐఎఫ్ఎస్ ఆయన జన్మించి 70 సంవత్సరాలు అయింది. ఈరోజు జయంతి వేడుకలు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో జరిపించడం జరిగింది. కారణం ఏంటంటే ఆయన ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్. అలాగే శ్రీనివాస్ గారి మెమోరియల్ లెక్చర్స్ ముస్సోరిలో, మన డెహ్రాడూన్లో జరగడం ఏంటి, మన పుట్టిన రాజమండ్రిలో చాలామందికి ఈయన ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ అని తెలియదు. ఇక్కడ నేను వచ్చి చెప్పగానే ప్రిన్సిపాల్ గారు, ఇతర డిపార్ట్మెంట్ పెద్దలందరూ కూడా చాలా వెంటనే స్పందించి మంచి కార్యక్రమం జరిపించేలాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే పెద్దలు అరుణ్ కుమార్ గారు, తిరుమల కుమార్ గారు, మేడిశెట్టి తిరుమల కుమార్ గారు, ఐఆర్ఎస్ ఆయన రావడం, తర్వాత వీళ్ళందరూ వారిని గుర్తు చేసుకోవడం, శ్రీనివాస్ గారిని వారిని గుర్తు చేసుకోవడం అనే కంటే కూడా వారి స్మృతుల్ని, వారి ఆశయాల్ని ఏ విధంగా ఆయన ప్రకటించారో
ప్రపంచానికి తెలియజేశాడు. ఆయన చేసిన సేవల్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున మామూలుగా చేసే ఉద్యోగాలు కాకుండా మొక్కలు పెంచడం, వన్యప్రాణి సంరక్షణ ఇవి కాకుండా ట్రైబల్స్కి మనం ఏమి ఇవ్వగలం, ఏం చేసాం, ఎన్ని నర్సరీలు చేసి సోషల్ ఫారెస్ట్రీకి ఎంత ఉపయోగపడ్డాం అనేవి వాళ్ళ ఆశయాలన్నీ కూడా పిల్లలకి అంటే స్టూడెంట్స్కి విద్యార్థులకు చెప్పి వాళ్ళని అందించేలా స్ఫూర్తి చెందేలాగా వాళ్ళు ప్రసంగించడం జరిగింది. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఇద్దరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు హారిక శ్రీనివాస్ అనే ఇద్దరు ఆఫీసర్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో రావడం, అలాగే అన్ని విషయాల్లో కూడా మనం అంటే ఆయన చనిపోయి 33 సంవత్సరాలు అయింది. ఆయన 37వ సంవత్సరంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత 33 సంవత్సరాలు కూడా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. అయితే ఆయన స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. రేపు ఇలాగే నవంబర్ 10కి ఆయన వర్ధంతి ఉంది. ఆ జయంతిని వర్ధంతికి మధ్యలో ఈ వీక్లీ వన్స్ మా సంజీవరావు గారి ఆధ్వర్యంలో ప్రతి కళాశాలలో ఒక్కొక్క వారం ఇక ఈయన జయంతి వర్ధంతి ఉత్సవాలు నిర్వహించి రాజమండ్రి విద్యార్థులందరికీ తర్వాత ప్రజలకి కీర్తిచక్ర శ్రీనివాస్ గురించి పూర్తి సమాచారం అందించాలని, అవగాహన కలిగించాలని, ఆయన ఆశయాలన్నింటినీ ఇక్కడ నిలబెట్టాలని మనం ఒక సంకల్పించడం జరిగింది. అది కార్యక్రమం అంతా పూర్తిగా మీకు డీటెయిల్డ్గా సంజయరావు గారు మేము అందరం కలిసి మీకు వివరిస్తాం. అలాగే నవంబర్ 10కి మేము ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఆవిష్కరిస్తాం. ఎందుకంటే దీనికి ముఖ్యంగా ఎక్కువ మాకు సపోర్ట్ చేసింది విజయలక్ష్మి గారు, జక్కంపూడి విజయలక్ష్మి గారు, మా అక్కగారు. ఆవిడ స్ఫూర్తితో ఆవిడ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నేను మీతో పాటే ఉంటానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాను.